హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి పిల్లల గురించి అన్నమాట. పిల్లలు ఎలా చెప్తే వింటారనేసి అయితే ఈ వీడియోలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలనేది అయితే మనకు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది ప్రజెంట్ జనరేషన్కి అయితే. క్రమశిక్షణ అంటే దీనికి అర్థం ఏంటంటే వాళ్ళని తిట్టడం లేదా కొట్టడం, కఠినంగా శిక్షించడం కూడా కాదండోయ్. మంచి మాటలు చెప్పైతే ఒక దారిలోకి అయితే తీసుకురావాలనేది మన లక్ష్యం అన్నమాట. తిట్టడం కొట్టడం వల్ల వీళ్ళు క్రమశిక్షణగా ఉంటారు అని అసలు చెప్పలేం. చేసేది ఒక్కటే అండి, పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి, బాధ్యతగా ఉండేటట్టుగా నేర్పించుకున్నామంటే అయితే మనం అయితే క్రమశిక్షణ నేర్పించడం వల్ల పిల్లలు బాధ్యతగా ఉంటారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని కూడా చెప్పలేమండి. మన పిల్లలకు ప్రేమ, ఓర్పు, అవగాహన సరైన మార్గంలో నేర్పించాలి అని అంటే ఒక 10% మాత్రమే ఊహించవచ్చు మనమైతే దీని గురించి. అలా అనేసి మన పిల్లలైతే బాధ్యతగా క్రమశిక్షణగా ఉంటారని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. దీనిలో అయితే ఒక 2% అయితే గ్యారంటీ ఉంది. ఈ జనరేషన్ పిల్లలకైతే మనం నేర్పించాల్సినవి అయితే ప్రేమ, ఓర్పు, అవగాహన అయితే పక్క నేర్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలైతే మీరు చెప్పిన ప్రతిదాన్ని అర్థం చేసుకుంటారు, అలానే పాటిస్తారు కూడా. చేసే పొరపాటు ఏంటంటే మనము పిల్లల పట్ల చాలా కోపం వస్తుంది వాళ్ళు చేసే పనులకు. అది కోపాన్ని అణుచుకొని క్రమశిక్షణతో ఉంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళని కూల్ చేయాలి. ఇంకోటి మనమైతే అరవకూడదండి, పిల్లల పైన అస్సలు కోప్పడద్దు. ఇలా క్రమశిక్షణ నేర్పించడానికి తల్లిగా ఒక విషయాలను మనం గుర్తించుకోవాలండి. పిల్లలకు నియమాలు ముందుగానే పిల్లవాడు ఏ తప్పు చేయకూడదో, మనం ఏం కోరుకుంటున్నామో అది సరైనదో ఏది తప్పో ముందుగానే అతనికి స్పష్టంగా చెప్పాలి. పదే పదే తిట్టడం కంటే ఫస్ట్ నుండి మనమైతే విషయాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది. సమ్ టైమ్స్ మన పిల్లలైతే మంచి పనులు చేస్తారు కదండి, వాటికైతే వావ్ వెరీ గుడ్ ఏదో ఒకటి మనం పొగిడామంటే పిల్లలైతే బాగా ఫీల్ అవుతారు. ఇలా మన పిల్లలైతే మంచి పనులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, వాళ్ళని మెచ్చుకున్నామంటే చాలా బాగుంటుంది వాళ్ళ ఫీలింగ్స్ అనమాట. మన పిల్లలు చాలా వరకు అయితే బొమ్మలను అయితే ఆడుకొని వదిలేస్తుంటారు కదా, మనకు తెలియకుండా వాళ్ళు ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు. అలానే హోంవర్క్ కూడా చేస్తే బాగా చేశారని వాళ్ళని కౌగిలించుకోవడం కానీ ఇలా చేసామంటే పిల్లల్ని మార్చుకోవడానికైతే ఇది పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఇంట్లో కొన్ని పనులను అయితే అతన్నే చేసుకొనివ్వాలి, లేకపోతే ఆమెను చేసుకొనివ్వాలి. మన పిల్లలు ఎవరున్నా వాళ్ళని అయితే చేసుకొనివ్వాలి. బలవంతంగా రుద్దే బదులు అతన్ని చేసుకోనివ్వడమే మంచిదని నేనైతే అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసుకుందాము, మనం ముందుగానే ఇంటి పని చేస్తామా చెయ్యం కదా, తిన్న తర్వాతనే చేస్తాం కదా. పిల్లలు కూడా అంతే కదా అండి. మెల్లమెల్లగా పిల్లల్ని అయితే సొంత నిర్ణయాలు తీసుకోవడానికైతే ముందుగా అయితే వాళ్ళే హెల్ప్ అవుతూ ఉంటారన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు అని ఆటోమేటిక్గా పిల్లలకైతే తెలిసిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ పనులు అయితే చేస్తూ ఉంటారు. అలా మనమైతే నీకు అందుకే ఈ శిక్ష అని అంటాం కదా, అలా చేయకుండా తెలివైన విధానంలో మనం దారికి తెచ్చుకోవడమే గొప్ప అని పిల్లల్ని అయితే తన తప్పు, తన ప్రభావాన్ని గ్రహించేలా దారిలోకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తన బొమ్మల్ని సేకరించకపోతే మరుసటి రోజున తక్కువ బొమ్మలతో ఆడుకోవడానికి అయితే అనుమతించాలి. మన పిల్లలైతే తప్పు చేస్తే ఏం జరుగుతుంది, తప్పు చేయకపోతే ఏం జరుగుతుందని అయితే పిల్లలైతే ఆ ప్రవర్తన చేస్తే మంచిదా చెడా ఈజీగా తెలిసిపోతుంది ఆ పిల్లలకు. అప్పుడైతే మనం చాలా వరకు అయితే కోపంతో పిల్లల పైన అరవడం చేస్తాం కదా, మెయిన్గా అదే అరవడమే మానుకోవాలండి. పిల్లలు ఎలా చేస్తారో మనం కూడా వాళ్ళ విధంగానే నేర్చుకోవాలండి. మన పిల్లలు చేసిన ప్రతి తప్పు నుండి నేర్చుకున్నది ఎంత అని ప్రతిసారి పిల్లవాడిని అడ్డుకోవడం కంటే ఆలోచించే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే చాలా మంచిది. చూడు నువ్వు ఇలా చేస్తే ఏం జరుగుతుంది అని పిల్లల్ని అయితే అడగాలి. అలా అడగడం వల్ల పిల్లవాడు తనంతట తాను ఆలోచించడం అంటూ ఒకటి చేస్తాడు. ఆలోచించనివ్వాలి పిల్లల్ని. కొన్నిసార్లు మన పిల్లలు మనకు ఒకటైతే ఏదో ఒకటి చెప్పాలి అని అయితే మన దగ్గరికి అయితే వస్తుంటారు. ఇక మనకైతే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అబ్బా ఆగు అని మనం చిరాకు పడుతూ ఉంటాం. అలా కాకుండా పిల్లవాడు ఏం చెప్తున్నాడు అనేది జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విని పిల్లవాడిపై కోపంగా ఏదైనా చెప్తూ ఉంటే అతన్ని నిశ్శబ్దం చేసే బదులు ముందుగానే అతని మాటలు ముఖ్యమైనవి అని మనకు అనిపించేయాలి. మనకు అనిపిస్తే ఇంకొకసారి అతను ఏం చేస్తాడంటే మనం చెప్పే మాటలు కూడా శ్రద్ధగా వింటాడు. చేయడం వల్ల పిల్లలైతే ఒక 50% అయితే చేంజ్ అవుతారు. మనం చెప్పింది అయితే బాగా వినడానికి అయితే ట్రై చేస్తాం. అలా వరకు అయితే పిల్లల్ని అయితే మనం పదే పదే అంతరాయం కలిగిస్తాం ఒక విషయంలో.
హోంవర్క్ చేయి, రాయి రాయి, చదువు చదువు అని అంటాం కదా. అలా వాళ్ళకు కోపం తెప్పించే బదులు దృష్టిని మళ్లించడమే పెద్ద గొప్ప అండి. మనకైతే చాలా వరకు పిల్లలు మొండిగా ఉంటారు. నేను చేయనంటే చేయను హోంవర్క్ అనేసి అయితే ఉంటారు. వాళ్ళ దృష్టిని మళ్లించడమే గొప్ప అండి. చాలా వరకు పిల్లల్ని అయితే కూల్ చేయడం అయితే ఈజీ. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉండగా మొండిగా ఏడుస్తూ ఉంటారు చూడండి, అలా కూర్చొని సడన్గా టాపిక్ డైవర్ట్ చేస్తే పిల్లలైతే మారుతారు. వాళ్ళకి ఇష్టమైన టాపిక్ అయితే చెప్పామంటే చాలా శ్రద్ధగా వింటారు. మన మన టాపిక్లోకి ఎంటర్ అవుతారు అనమాట. అలా అయితే మా పిల్లలకి చాలా వరకు నేనైతే అలానే చేస్తాను. టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైన టాపిక్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేదైతే వాళ్ళకి నచ్చింది, నేను బొమ్మల దగ్గర ఆడుకుంటా అని అంటారు. సరే బొమ్మల దగ్గర ఆడుకో, తర్వాత అయితే హోంవర్క్ చేసుకుందాం అనేసి అయితే ఇలా చెప్తూ ఉంటా. వాళ్ళకి నచ్చినట్టుగా నేను వెళ్తూ ఉంటా. ఇంకోటి నాకు నచ్చినట్టుగా నేను దారికి తెచ్చుకుంటాను. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే కంపల్సరిగా మనకు కావాల్సిందంటే ఓపిక అండి. ఓపిక మాత్రం కంపల్సరీ ఉండాలి. ఓపికతో పాటు ప్రేమతో వివరించడం కూడా పిల్లవాడితో ఒక క్రమశిక్షణగా పెట్టడం ఉత్తమమైన మార్గమని, ప్రశాంతంగా ఓపికగా చెప్పామంటే పిల్లల పైన ఎక్కువ అరుస్తే అస్సలు పని కాదండి. వాళ్ళు మొండిగా తయారవుతారు. అసలు ఎంత మొండిగా తయారవుతారంటే అంత మొండిగా తయారవుతారు. అందుకని మనము వాళ్ళు మొండి చేస్తారు కదా, మనం ప్రేమతో మన వైపు అయితే దృష్టిని అయితే మళ్లించుకోవాలండి. ఇదే మెయిన్. మన పిల్లలకి ప్రజెంట్ పిల్లలకైతే ఇదే చేయాలి. ఏ విషయాన్నైనా ప్రేమగా అర్థం చేసుకునేలా మనమైతే దారికి తెచ్చుకోవాలండి. చిన్న చిన్న విషయాలకు కూడా జాగ్రత్తగా చూసుకుంటే పెద్దగా కఠినంగా ఉండకు. మనమైతే ఈ ఫోన్ల గురించి అయితే ఒక వీడియో చూస్తుంటాము. ఇలా ఫోన్ అలవాటు చేసి ఒక ఆమె అయితే పిల్లాడిని అయితే ఇలా అలవాటు చేసింది. వాడి చేతిలో ఫోన్ లేకపోయినా ఆటోమేటిక్గా ఇలా స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు. ఆ వీడియో ఇప్పటి వరకు అందరూ చూసే ఉంటారు. అలా చేయడం వల్ల మనకైతే పెద్దగా బెనిఫిట్ ఏముంటుంది? ఫోన్లో ఒక్కసారి పిల్లలు ఎంట్రీ అయ్యిందంటే వాళ్ళ జీవితాలే వన్స్ ఫోన్ అలవాటు చేసాము అని అంటే ఇంకా పిల్లలైతే అడిక్ట్ అవుతారు. వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తారండి. అదే చెయ్యకూడదు. ఇవ్వాలండి, కానీ టైంకు ఇవ్వాలి, తీసేసుకోవాలి ఫోను. చాలా వరకు పిల్లల దగ్గర పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండాలి. ఇవి రెండు లేకపోతే పిల్లలైతే మన మాట అస్సలు వినరు. మేమైతే ఒక రోజు హోటల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే. అక్కడ ఏం జరిగిందంటే చాలా ఘోరం అసలు. ఆ పిల్లాడిని చూస్తే నేనైతే షాక్ అయిపోయినా. ఆ పిల్లాడికి అయితే ఒక వ్యసనంగా మారిపోయిందండి ఫోన్ అయితే. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఆ పిల్లాడికి అయితే రవ్వ దోశ అయితే వాళ్ళ డాడీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు. వాళ్ళ మమ్మీ పక్కనే ఉంది, తినిపిస్తుంది. ఆయన తినట్లేడు. వాళ్ళ నాన్న వచ్చేంత వరకు అయితే ఆ పిల్లాడైతే ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న సీదా ఫోన్ తీసైతే పిల్లాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు వాళ్ళకు. అందుకని గారాబం చేస్తున్నాడేమో అని అయితే నాకైతే అనిపించింది అనమాట. పిల్లాడైతే ఆటోమేటిక్గా ఫోన్ ఇచ్చినమ్మనే లాక్ తీసి ఇంకా యూట్యూబ్లో అయితే ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీడియోస్ చూస్తున్నాడు. ఆ పిల్లాడి ఎమోషనల్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. వాళ్ళ ఫ్యామిలీకి ఆపోజిట్లో మేమున్నాము, మా ఫ్యామిలీకి ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ మా పిల్లలు అయితే సైలెంట్గా తింటున్నారండి. ఇంకోటి మేము తినిపిస్తున్నాం అనమాట. అక్కడ ఇంకా చల్లుకుంటారనేసి అయితే బయటికి వెళ్ళేది ఉండే, సో అందుకనేసి అయితే మేము తినిపిస్తున్నాము. ఆ పిల్లవాడి అమ్మ నాన్న అయితే మా పిల్లల్ని చూస్తున్నారు. ఆ పిల్లలేమో ఆ పిల్లగాడి ఎమోషనల్ అయిపోతున్నాడు, గట్టిగా అరిచేస్తున్నాడు అనమాట. మా పిల్లలేమో ఆ పిల్లాడిని చూస్తున్నాడు. ఇక అక్కడ చూసినామంటే మా పిల్లల్ని బయటికి అయితే మామూలుగా అయితే తీసుకెళ్ళాము. సడన్గా అయితే ఆ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నది. మా పిల్లలు అయితే అమ్మ ఏమైందమ్మా ఆ పిల్లాడికి అనేసి అయితే అడుగుతున్నారనమాట. ఫోన్లో అయితే మ్యాక్సిమం అయితే అలవాటు చేయకండి. ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. పిల్లలైతే మైండ్ డిస్టర్బ్ అవుతుందండి చాలా వరకు. ఈ జనరేషన్లో టీవీ లేని వాళ్ళు అంటూ ఉండరు కదా, సో అందుకనేసి అయితే టీవీ పెట్టండి. టీవీ జర డిస్టెన్స్లో ఉంటుంది, చూస్తారు, కాసేపు చూస్తారు, పడుకుంటారు, హోంవర్క్ రాస్తూ ఉంటారు. ఇంకోటి మెయిన్గా టైం టేబుల్ అయితే పిల్లలకైతే సెట్ చేసి పెట్టామంటే ఇక పోతే ఈ జనరేషన్కి అయితే కావాల్సింది అయితే మెయిన్గా క్రమశిక్షణ అండి. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తే పిల్లలు అయితే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనమాట. చిన్న పిల్లలే చెడిపోతున్నారు. పిచ్చి పిచ్చి వీడియోలు చూడడం కానీ, అలానే ఆ వీడియోస్ చూసి అలానే చేయడం కానీ ఇలా జరుగుతుంది. ప్రతి ఇంట్లో టీవీ ఉండనే ఉంటుంది కదా. టీవీ పెట్టి రిమోట్ ఇస్తే చాలు, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. కాసేపు చూస్తారు, ఏది ఏ టైంకి చేయాలో అదే టైంకి చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మన పిల్లల్ని అయితే మనమే చేంజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. దయచేసి ఇలా చేసుకోండి. పిల్లలైతే ఈజీగా మారుతారు, క్రమశిక్షణతో ఉంటారు. అంటే ఫోన్లోకి ఒక్కసారి అడుగు పెట్టారంటే ఇంకా మనం చెప్పింది వినరు. ఎంత చెప్పి మొత్తుకున్నా అస్సలు వినరు. బద్ధకం అయితే ఎక్స్ట్రా వస్తుందన్నమాట. మ్యాక్సిమం అయితే ఫోన్లు అయితే అలవాటు చేయకండి. అలవాటు చేయడం వల్ల వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఏ లోకంలోనే ఉంటారండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.